ఢిల్లీలోని ప్రఖ్యాత క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ రెడెంపక్షన్లో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యేసు ప్రభు జననాన్ని గుర్తు చేసుకుంటూ గురువారం ఉదయం ఈ చర్చిలో నిర్వహించిన మార్నింగ్ క్రిస్మస్ ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శ్రేయస్సు కోసం ఢిల్లీ బిషప్ పాల్ స్వరూప్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వివరాలను తెలుపుతూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు. దేశ ప్రజలు అందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ శాంతి, కరుణ, ఆశలతో జీవితాల్లో పురోగమించాలని ఆకాంక్షించారు. ఆనందోత్సాహాలతో క్రిస్మస్ను జరుపుకోవాలన్నారు. యేసుక్రీస్తు బోధనలు సేవాభావాన్ని, సామాజిక సామరస్యాన్ని, సోదర భావాన్ని, పరస్పర గౌరవాన్ని బలోపేతం చేయడానికి దోహదపడతాయని ప్రధాని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఏటా క్రైస్తవులకు సంబంధించిన వివిధ పర్వదినాల్లో ప్రధానమంత్రి మోదీ పాల్గొంటున్నారు. 2023లో ఢిల్లీలోని సేక్రెడ్ హార్ట్ క్యాథడ్రల్లో జరిగిన ఈస్టర్ వేడుకలకు హాజరయ్యారు. 2023లోనే క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి క్రైస్తవ మత పెద్దలను ఆహ్వానించారు. ఇక 2024లో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో ఏర్పాటు చేసిన విందులో మోదీ పాల్గొన్నారు. గత ఏడాది కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు.